అండి. వారిని అసహించుకునే అపవాదికి సహాయం చేయకండి. నిరీక్షణ మార్పును తెస్తుంది. మీ జీవితంలోని వారెవరైనా మారాలని అనుకుంటే మీ ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళి ఇలా అనకండి, ఫలానా వాళ్ళు ఎప్పటికైనా మారతారనుకోను. ఇది నేను అమ్మగా చూసే చూపు. తెలుసా, అమ్మ చూపులు వేరువేరుగా ఉంటాయని మీకు తెలుసు. ఎలా అంటే ఆ చూపు. ఇప్పుడు ఈరోజు మీకు ఆ చూపును చూపిస్తున్నా. ఇకపై ప్రజల మీద కోపం వద్దు. దేవుని వద్ద రెట్టింపు ఆశీర్వాదాలున్నాయి, మీరు వాటిని పొందాలి. ఆమేన్. నిరీక్షణ జీవితంలో మార్పును తెస్తుంది. త్వరగా కొన్ని విషయాలను చెప్తాను. 10 విధానాల్లో మార్పు రాదు. ఒకవేళ మీ టైంని కానీ వేస్ట్ చేస్తుంటే మీరు ఇవి చేయండి. వీటిని చెబుదామనుకున్నాను.